ఏపీలో ఆటో వాళ్ళకి దసరా అనంతపూర్ సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే దసరా కానుకగా 15,000 ఇచ్చారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంది? ఇస్తా అన్నారా లేదా అన్నారు? మొన్నటిదాకా ఇచ్చారు కదా, దాని గురించి ఏమంటారు? అన్న ఒక విషయం అన్న, ఇప్పుడు మనము మామూలుగా చూసుకున్నట్టయితే 15,000 అనేది ఈ వాహన మిత్ర కింద అనుకుంటా అది ఇచ్చింది. ఈ వాహన మిత్ర కింద ఏదైతే 15,000 ఇచ్చారో ఆటో డ్రైవర్లకి, ఇది ఎందుకు అంటే ఏపీలో ఇప్పుడు బస్సులు మహిళలకు ఫ్రీ పెట్టారు. స్త్రీ శక్తి పథకం కింద స్త్రీ శక్తి పథకం కింద మహిళలకి బస్సులు ఫ్రీ పెట్టినప్పుడు ఏపీలో ఇది ఆటో వాళ్ళకి చాలా డ్యామేజ్ చేస్తుంది. ఆటోలు మహిళలు ఎవరు ఎక్కట్లేదు కాబట్టి వీటిని పూడ్చడానికి వాళ్ళ యొక్క ఇబ్బందులు గురి అవుతున్నారు ఆటో డ్రైవర్లు. మరి వాళ్ళకి కడుపు కాలుతుంది కదన్న, మరి వాళ్ళకి ఏ విధంగా సాయం చేయాలంటే ఈ వాహన మిత్ర అనే పథకం ద్వారా 15,000 అనేది వాళ్ళ అకౌంట్లోకి వేయడం జరిగింది. దీన్ని ఒక విషయంలో చూసుకోవాలంటే ఇది కూడా ఎందుకు 15,000 ఇవ్వడం అని చెప్పేసి చాలామంది అంటున్నారు. రెండు రకాలుగా చూసుకుందాం ఇక్కడ. ఒకటి, ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి కొడుతుందని చెప్పేసి ప్రభుత్వం మీద చాలా యాంటీ అవుతున్నారు. కాబట్టి దాన్ని పూడ్చడానికే ప్రభుత్వం ఇలా పథకం తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తుంది. ఇంకో థింగ్ ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఇలా 15,000 ఇస్తుందని చెప్పేసి వ్యతిరేకించారు చాలామంది. అది ఇవ్వడం తప్పైనప్పుడు మన వీళ్ళు ఇలా ఇవ్వడం కూడా తప్పే కదా. ఓకేనా, అట్లాగే ఇప్పుడు నెలకి ఎట్లేదన్నా 10,000 15,000 ఆదాయం వచ్చింది ఒక ఆటో మీద. అవును, మరి ఒక నెల ఇస్తే మిగతా 11 నెలలు ఏం చేయాలి? అదే కదన్నా, అదే కదా ఇప్పుడు అనేది. ఇప్పుడు 15,000 మహా అయితే ఎంతన్నా 15,000 ఖర్చు పెట్టాలంటే ఎంతసేపు చెప్పండి అన్న. మహా అయితే 3 రోజులు షాపింగ్కి వెళ్తే అయిపోద్ది. ఏదైనా మాల్కి వెళ్ళిపోతే మాల్కో రెస్టారెంట్కో రిసార్ట్లకో వెళ్ళిపోతే దెబ్బకి అయిపోతాయి. ఒక నెల కూడా నేను మిగలవు, ఓ వారం అనుకో. మరి ఇది ప్రభుత్వం ఆలోచించాలి. ఈ 15,000 వేయడం వల్ల వాళ్ళకి ఏం లాభం ఉండదు. మహా అయితే వాళ్ళకి ఏదైనా ఒక చిన్నటువంటి ఫైనాన్షియల్ ఏదైనా డెవలప్ చేసుకుంటారు తప్ప మిగతా దాని మించి ఏం ఆదాయం అయితే ఉండదు. కేవలం ఇది జస్ట్ వాళ్ళకి ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల మహిళలకి దానివల్ల ఆటోలకు ఎఫెక్ట్ అయింది చాలా. మీరు చూసే ఉంటారు చాలా మంది ఆటో డ్రైవర్లు వచ్చి ధర్నాలు చేయడం. ఇది పూడ్చుకోవడానికి తప్ప దీనివల్ల ఎటువంటి లాభం అయితే లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా, మీరు అంత మాట అన్నారు. మరి ఆటో డ్రైవర్లు కానీ సామాన్యులు కానీ అది ఒక పెద్ద పండగగా, ఓ 15,000 వస్తేనే ఆటో డ్రైవర్ ఒక పెద్ద పండగగా అనే ఆలోచనగా కనపడుతుంది అక్కడ. దీని గురించి రివర్స్ గా మాట్లాడటం లేదు, అటు రాజకీయ నాయకులు మాట్లాడతలేదు, ఆటో వాళ్ళు మాట్లాడతలేదు. అందరూ హ్యాపీగా ఉన్నారు. అంటే బాధని కదన్నా. ఇప్పుడు హ్యాపీగా ఉండడం అంటే పర్లేదు అన్న, కొంతమంది హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే కనీసం ఇదైనా దొరికింది కదా అనే ఆలోచన ఉంటారు కదా. ఇప్పుడు ఎడార్లో వెళ్తున్నావు, ఒక బిస్లర్ వాటర్ బాటిల్ దొరికింది, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావు నువ్వు? ఇది అలాంటి ఫీలింగే. ఇప్పుడు మనం కనీసం మనకు అదైనా దొరికింది చాలు, నేను ఏదో పోగొట్టుకున్నా, దీనివల్ల నాకు పూడ్చుకున్నా, మళ్ళీ తొవ్విన గుంత ఏదైతే ఉందో మళ్ళీ పూడ్చుకున్నా అని చెప్పేసి హ్యాపీగా ఉన్నారు. అదైనా చాలు. అంటే నేను ఇక్కడ రెండు విధాలుగా చెప్తున్నా మీకు. ఒకటి, వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది పడడం వల్ల ప్రభుత్వం దీనికి వీళ్ళకి ఇవ్వడం వల్ల కవర్ అయిపోతుంది అక్కడ. ఓకేనా, ఆటో ఓనర్లకు పడతాను. అవును, ఆటో నడిపే డ్రైవర్లు, కిరాయికి తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకా చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళ గురించి ఏం చేస్తారు? వాళ్ళ గురించి గవర్నమెంట్ ఏం చేయలేదన్నా. ఎందుకంటే ఇది కేవలం ఆటో ఓనర్లకే పడుతుంది కాబట్టి వాళ్ళ మధ్యలో ఉన్న డీలింగ్ ద్వారా జరుగుతుంది ఏమన్నా తర్వాత జరిగినా. కాబట్టి ఇందులో మనం డ్రైవర్ల గురించి ఆలోచించాలంటే అది మనం పెట్టే ఆలోచన కాదు. అది కేవలం ప్రభుత్వానికి ఆలోచన రాలేదంటారా వాళ్ళ గురించి? ఎవరికి రాదన్న, కూటమి ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా రాదు ఆలోచన. అది కేవలం ఆటో ఓనర్లకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వాహన మిత్ర పడుతుంది. ఎవరికి రాదు ఆలోచన. ఎందుకు? డ్రైవర్ అంటే ఇప్పుడు నేను కూడా డ్రైవర్ అయిపోతా అని చెప్పేసి 2-3 రోజులు తిరిగేసి అనుకోవచ్చు కదా. అలా అవ్వదు. కాబట్టి ప్రభుత్వాలు దీని గురించి ఏం ఆలోచించవు. కేవలం ఆ డ్రైవర్ ఆటో వాళ్ళకి 15,000 పడతాయి ఖచ్చితంగా. ఇది జరుగుతుంది. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి 10,000 ఇస్తే రాష్ట్రం నేపాల్ బంగ్లాదేశ్ అవుతుందని చెప్పారు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు గారు 15,000 ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం నేపాల్ బంగ్లాదేశ్ కాదంటారా? ఇప్పుడు మేము అదే కదా అనేది. ఇక్కడ మీరు 2 విషయాలు ఆలోచించాలి. అప్పటికి ఇప్పటికి బడ్జెట్ గురించి ఆలోచించాలి మీరు. అప్పటి బడ్జెట్ ఎంత, ఇప్పుడు బడ్జెట్ ఎంత అని చెప్పేసి కీలకమైన అంశాలు చూసుకుంటే దాన్ని బట్టి మీకు వస్తుంది. ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు లబ్ధిదారులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు లబ్ధిదారులు చాలా తగ్గిపోయారు. బడ్జెట్ ఎంత తగ్గిందో చూడండి మీరు. అప్పటికి ఇప్పటికి గతంలో ఉన్నప్పుడు ఇప్పటికంటే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సమయంలో. కానీ ఇప్పుడు లబ్ధిదారులు చాలామంది తగ్గిపోయారు. ఏదైతే ఈ యొక్క అమ్మఒడి ఏదైతే తల్లికి వందనమైందో, ఈ వాహన మిత్ర కానీ, తర్వాత వీటి వల్ల మిగతాది ఏదో రైతు భరోసా ఇవన్నీ కానీ, కాబట్టి లబ్ధిదారులు తగ్గినప్పుడు బడ్జెట్ అనేది తగ్గుద్ది. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, మేము కూడా అదే వినవించుకుంటున్నాం. ఇంతటితో ఈ పథకాలు, ఈ ఫ్రీ బీస్ ఏదైతే ఆపడం చాలా మంచిది ఏ గవర్నమెంట్ అయినా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, చంద్రబాబు నాయుడు గారు కావాలని ఎందుకు ఇలా ఉచితాలకు ఇస్తున్నారని చెప్పేసే కదా. మళ్ళీ మీరు కూడా ఇలా ఇస్తే ఇది పొరపాటు అవుతుంది, ఇది పప్పులో కాలేసినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఉచితాలు వద్దు. అంటే ఆటో డ్రైవర్ల కుటుంబాలకి ఒక ఉద్యోగము లేకపోతే ఉపాధి కల్పించాలి. కానీ ఈ రకంగా 15,000 వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడి వరకే ఎండ్ ఆఫ్ ద డే కదా మిగిలిపోతుంది కదా. ఒకటన్నా మీరు అన్నది కరెక్టే, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వాలి ఆటో డ్రైవర్లకు అని చెప్పేసి అంటారు. కానీ ఆటో వాళ్ళ కుటుంబాల్లో ఉన్న పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ ఒకటి ఆలోచించండి అన్న, ఉద్యోగాలు అనేవి ఊరికే ఇచ్చే సలహా అయిపోద్దన్న. ఆటో ఉంది కదా,
ఇవ్వాలి కదా. ఆటో ఉంది కదన్నా, సరే నేను చెప్తున్నా, మీకు అదే మాట చెప్తున్నా. ఈ 15,000 ఇచ్చే బదులు వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగాల కంటే విద్యా వైద్యం మెరుగిస్తే ఇంకా మంచిది. మేము అదే వినియోగించుకుంటున్నాం ఇప్పుడు. వాటన్నిటికంటే ఈ విద్యా వైద్యం అనేది కరెక్ట్గా ఇస్తే, క్లియర్గా ఇస్తే ఇంకా మంచిది. ఈ ఆటో డ్రైవర్లు అయితే 15 ఇవ్వడం ఇచ్చే బదులు ఇవి ఇవ్వడం చాలా మంచిది. నేను అదే అనేది, ఈ ఉచితాలకు ఎందుకు ఇంకా జనాలు అలవాటు పడ్డాం. దయచేసి వీటిని ఇంతటితో ఆపేయండి. ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో ఒక సామాన్యుల పక్షాన నేను మాట్లాడుతున్నా ఇప్పుడు. ఉచితాలు ఆపేయండి, ఇంకా చాలు. విద్యా వైద్యం మెరుగుపరచండి, చాలా, అంత మించింది ఏమొద్దు. ఈ ఉచిత బస్సులు కూడా ఆపేసి ఇంతటితోనే కాదు, ఇంకా మీరు హామీ ఇచ్చారు కాబట్టి ఈ ఉచిత బస్సు ఏదైతే ఉందో మార్పులు చేర్పులు తీసుకురండి. కేవలం విద్యార్థులకి, పేషెంట్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఉచిత బస్సులు చేసి, లేడీస్కి ఏదైతే మీరు హామీ ఇచ్చారో వాళ్ళకి హాఫ్ టికెట్ పెట్టండి. మన ఆర్థిక వ్యవస్థ నష్టపోకుండా ఉంటుంది. బాలకృష్ణ చిరంజీవి ఎపిసోడ్ ఫుల్ స్టాప్ పడ్డట్టేనా ఐపీలో? పడ్డట్టేనా? ఇంకా మ్యాక్సిమం పడ్డట్టే. ఇంతటితో తెర లేవదని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒకటన్నా, మనం ఎంత మొత్తుకున్నా, నేను ఎంత మొత్తుకున్నా, సినిమా వాళ్ళు ఎప్పుడైనా ఒకటే అన్నా. దయచేసి ఎవరైతే ఉంటారో ఫ్యాన్స్ అని చెప్పేసి చొక్కాలు దించుకొని వాళ్ళందరూ సైలెంట్ అయిపోవడం చాలా బెటర్. వాళ్ళు బాగానే ఉంటారు. మహేష్ బాబు గారు మనకు ముందే చెప్పారు, మేము బాగానే ఉంటాం మీరేం చెప్పేసి. కాబట్టి దయచేసి ఆలోచించుకోండి. మీరు ఎంత మొత్తుకున్నా ఏం అవ్వదు, వాళ్ళు బాగానే ఉంటారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.